హలో బడీస్, వెల్కమ్ టు టేస్టీ భోజనం బై ఎంకి. ఈరోజు మనం చేసుకోబోయే టేస్టీ స్నాక్ ఐటెం వచ్చేసి క్యాబేజ్ కట్లెట్స్ అండి. ఇది పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్లా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చండి. బయట నుంచి చాలా క్రిస్పీగా ఉంటాయి, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ని ఎలా చేయాలో చూద్దామా? పదండి స్టార్ట్ చేద్దామా. ముందుగా 1 కేజీ క్యాబేజ్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి బౌల్లోకి యాడ్ చేసుకోండి. 1 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ 1, మొక్కజొన్న పిండి 1 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు ఇంకా కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు బేసన్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా రౌండ్ బాల్లా చేయడానికి వస్తే పిండి రెడీ అయినట్టండి. లేకపోతే ఇంకా 1 టేబుల్ స్పూన్ బేసన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని చేతిపైన ట్యాప్ చేస్తూ పిండిని తీసుకొని వడల్లా వత్తుకోవాలి. ఈ విధంగా మీడియం సైజులో ఒత్తుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా అన్నీ వడల్లా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిని హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేగాక కట్లెట్స్ని నిదానంగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక వేరే సైడ్కి టర్న్ చేసి వేయించుకోండి. ఈ విధంగా సైడ్స్ టర్న్ చేస్తూ 2 సైడ్లు గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలు అయ్యాక వేరే సైడ్కి టర్న్ చేయండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్లు వేయించుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒక 3 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్యాబేజ్ కట్లెట్స్ కూడా గోల్డెన్ కలర్ అయిపోయాయి కదండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. వేరే ప్లేట్లోకి యాడ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇది బయట నుంచి క్రిస్పీగా ఇంకా లోపల నుంచి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా టేస్టీగా క్యాబేజ్ కట్లెట్స్ అనేది రెడీ అయిపోయాయి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.